ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. ఏప్రిల్ 19వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో కొమరం భీము జిల్లాలో ఉన్న 15 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థిస్తూ వస్తున్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం కొమరం భీము జిల్లా జైనూరు మండలం. ఈ జైనూరు మండలంలో మొత్తం 18 గ్రామాలు ఉన్నాయి. ఈ 18 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం కొమరం భీము జిల్లా జైనూరు మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 18 గ్రామాల కొరకు ప్రార్థించడానికై మీరు చూపిస్తున్న మీ అపారమైన కృపను బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ 18 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. యేసయ్యా, ఆత్మ సంబంధమైన గొప్ప ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించండి స్వామి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా కృప చూపించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 4వ అధ్యాయము 27-30వ మాట వరకు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలములో ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరెవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఈ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలనని తమ పట్టణము కట్టబడిన కొండపేట వరకు ఆయనను తీసుకొని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులున్నా సరే సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడను శుద్ధి నొందలేదని వారితో చెప్పాడు. ఎందుకు యేసు ప్రభుల వారు ఈ మాట వారితో చెప్పారంటే, ఆయన సమాజ మందిరంలో ఉన్నప్పుడు యెషయా గ్రంథం నుండి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్తను ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడు అన్న మాట ఆయనకు దొరికినప్పుడు సమాజంలో ఉన్న వారందరూ తేరి చూడగా, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరిందని వారితో చెప్పసాగినట్లుగా అందుకు వారందరూ ప్రభువైన యేసును గురించి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగలిగిన మాటలకు ఆశ్చర్యపడి ఈయన యేసేపు కుమారుడు కాదా,
అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరుచుకొనమని సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యం నువ్వు చేసితో మేము ఇంటిమి, ఆ కార్యములు ఈ స్వదేశమందును చేయమని మీరు నిశ్చయముగా నాతో చెప్తారని ప్రభు చెప్పారు. మరియు ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఏలియా దినముల యందు 3 ఏండ్లు 6 నెలల కాలం మూయబడి దేశమంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రులుండినను ఏలియా సిదోనులోని సారేపతి ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవని యొద్దకు పంపబడలేదు. యేసు ప్రభుల వారు ప్రవక్తల జీవితాల్లో జరిగిన సంఘటనలు ప్రజలకు తెలియచేస్తున్నారు. అందుకే ఎలీషా గురిని కూడా తెలియచేశారు. ఎలీషా కాలంలో అనేక కుష్ఠరోగులు ఉండినా సరే నయమాను తప్ప ఎవడను శుద్ధిని పొందలేడని వారికి చెప్పినప్పుడు సమాజ మందిరంలో ఉన్న వారందరూ కూడా యేసు ప్రభుల వారి మాటలు విని ఆగ్రహంతో నిండుకున్నారంటే, మేమందరము స్వస్థతను పొందమంటావా అని వారు తప్పుగా ప్రభువుని అర్థం చేసుకున్నారు. తండ్రి చిత్తాన్ని తప్పుగా వారు అర్థం చేసుకున్నారు. అందుకు యేసు ప్రభుల వారిని తలక్రిందులుగా పడద్రోయవలెనని ఆ పట్టణము కట్టబడిన కొండపేట వరకు ఆయనను తీసుకుని పోయారని వాక్యం సెలవిస్తుంది. అయితే యేసు ప్రభుల వారు వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనం ఏమి గమనించాలి? యేసు ప్రభుల వారు భూ సంబంధమైన సంగతులను ప్రజలకు బోధించలేదు. ఆత్మ సంబంధమైన సంగతులను బోధించినప్పుడు ప్రజలు ఆగ్రహంతో, ప్రజలు కోపంతో నిండుకున్న వారై ఉన్నారు. యేసు ప్రభుల వారు వాక్యం చెప్తుంటారు, ఈయన యోసేపు కుమారుడు కాదా, ఈయన వడ్లవాని కుమారుడు కాదా, ఈ విధంగా ఆలోచించారు. ఉన్న విషయాన్ని చెప్పినప్పుడు ఆగ్రహంతో ప్రజలు రగులుకుంటూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, క్రైస్తవ సమాజంలో ఈరోజు మనం చాలా ప్రాంతాలు ఇటువంటి పరిస్థితి చూస్తున్నాం. కనుక దేవుని వాక్యానికి విని, దేవుని వాక్యానికి ఎవరైతే లోబడతారో వారి జీవితాల్లో గంభీర కార్యాలు జరుగుతాయి. అట్టి కార్యాలు ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డకును ఆయన కృప సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభు. అవును ప్రభా, మీ మాటలు ఎంతో నమ్మదగినవి, హెచ్చరికతో కూడినవి, యథార్థమైనవి. నీ మాటల యొక్క భావాన్ని ప్రజలు ఆనాడు ఈనాడు ఎప్పుడు గ్రహించిన వారిగా ఉన్నారు. ఆనాడు మిమ్మల్ని తలక్రిందులుగా పడదొరాలనుకున్నారు. ఈరోజు చాలామంది మానవాళి జీవితంలో, మానవాళి హృదయాల్లో ప్రభా మీరు ప్రవేశించడానికి ఇష్టపడని ప్రజలు ఉన్నారు. కనికరించండి, మీ కృపను చూపించండి నాయనా. ప్రతి ఒక్కరూ మీ మాటకు లోబడిన వారుగా, మీ మాటకు విధేయత కలిగిన వారుగా జీవించినట్లు కృప చూపించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకునమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.